అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక గాడిద పెద్ద పులితో ఇలా అంది. గడ్డి నీలంగా ఉంది. అప్పుడు పెద్ద పులి, కాదు, గడ్డి ఆకుపచ్చగా ఉంది అంది. ఈ వాదన ఎంతకు తెగకుండా గొడవగా మారింది. దాంతో రాజుగారి దగ్గరే తేల్చుకుందాం అనుకున్నాయి. అంతేగా, అడవికి రాజు సింహం దగ్గరికి బయలుదేరాయి. రాజుగారిని సింహాసనం మీద చూస్తూనే గాడిద పెద్దగా అరవడం మొదలెట్టింది. మహారాజా, మహారాజా, గడ్డి నీలంగా ఉందన్న విషయం నిజమేనా? వెంటనే సింహం, అవును, గడ్డి నీలం రంగే అంది. దాంతో గాడిద మరింత ముందుకెళ్ళి, ఇదే విషయం ఎంత చెప్పినా ఆ పులి నమ్మడం లేదు, నాకు కోపం తెప్పిస్తోంది, పులిని శిక్షించండి అంది. వెంటనే సింహం, పెద్ద పులి 5 ఏళ్ల పాటు నిశ్శబ్దంగా ఉండాలి, అదే శిక్ష అంది. దాంతో గెంతులేసుకుంటూ ఓండ్ర పెడుతూ గడ్డి నీలంగా ఉంది అని పాడుకుంటూ గాడిద వెళ్ళిపోయింది. శిక్షను అంగీకరించిన పెద్ద పులి నెమ్మదిగా సింహాన్ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది, మహారాజా, నిజానికి గడ్డి ఆకుపచ్చగానే ఉంది కదా, నన్నెందుకు శిక్షించారు? వెంటనే సింహం, అవును, గడ్డి ఆకుపచ్చగానే ఉంది. మరి నన్నెందుకు శిక్షించారు? నిన్ను శిక్షించడానికి గడ్డి నీలమా ఆకుపచ్చ అన్న ప్రశ్నతో సంబంధం లేదు. ఒక తెలివైన సాహసమైన నీలాంటి జంతువు ఒక గాడిదతో వాదన పెట్టుకుని సమయం వృధా చేయడమే కాక నా దగ్గరకు వచ్చి ఆ చెత్త ప్రశ్న గురించి తీర్పు చెప్పమన్నందుకు శిక్షించాను అంది. నిజం ఏమిటి అని తెలుసుకోకుండా తమ నమ్మకాలు ఊహలు సాధించాలని కోరుకునే మూర్ఖులతో వాదించి సమయం వృధా చేయకూడదు. కొందరికి అన్ని సాక్ష్యాలు కళ్ళ ముందున్నా అర్థం చేసుకోరు. కొందరికి అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. వీరికి ఇతరుల పట్ల సానుభూతి, దయ ఉండదు, ద్వేషం తప్ప. తమది తప్పు అయినా గెలవాలనుకుంటారు. అజ్ఞానం రంకెలేస్తే విజ్ఞానం నోరు మూసుకోవాలి. అదే ఈ కథ చెప్పే నీతి. మరో 3 విషయాలు. ప్రతి వాదనకి మన సమయం వృధా చేయకూడదు. మూర్ఖులతో వాదన మనశ్శాంతి హరిస్తుంది. ఎప్పుడు మౌనం సమాధానమో తెలియడమే అసలైన జ్ఞానం. ఇది కథ. బాగుందా? మరో కథతో మళ్ళీ కలుద్దాం.